ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అత్తయ్య గారు, ఎందుకో నేను ఈ కుటుంబానికి మీ అబ్బాయికి పూర్తిగా దూరం అయిపోతానేమోనని భయంగా ఉందండి. ఏంటనన్యా, ఇప్పుడేం జరిగిందని? ఏం జరగటం ఏంటత్తయ్య గారు? నాకు మీ అబ్బాయికి మధ్య ఏర్పడిన దూరం బాధ నాకు సరిపోవన్నట్టు ఇప్పుడు పుండు మీద కారం చల్లుతున్నట్టు చిన్నత్తయ్య గారు ఆయనకి ప్రీతికి మ్యారేజ్ డే పేరుతో యానివర్సరీ సెలబ్రేషన్ స్టార్ట్ చేస్తున్నారంట. నేను నా కాపురం పాడైపోయిందని క్షణక్షణం నరకాన్ని అనుభవిస్తూ ఉంటే వీళ్ళు ఈ సంబరాలు చేసుకోవడం ఏంటి? ఇవాళ కడుపుతో ఉన్న నేను, రేపు ఈ వంశానికి వారసుని అందించడానికి సిద్ధంగా ఉన్న నేను ఏ సంబరానికి కాదు కదా, కనీసం ఈ శుభవార్తని కూడా ధైర్యంగా నా మొగుడితో కూడా పంచుకోలేకపోతున్నాను. కడుపుతో ఉన్నదాన్ని మనసులో ఎన్నో కోరికలతో సంతోషంగా ఉండాల్సిన సమయం ఇది. కానీ నేను గుండె నిండా బాధతో కన్నీటి సుడిగుండల్లో చిక్కుకొని బతుకుతున్నాను అత్తయ్య గారు. వద్దత్తయ్య గారు, నాకే నీచమైన బతుకొద్దు. ఈ దరిద్రంలో ఇవాళ నేను, రేపు నా బిడ్డ బతకటం నాకిష్టం లేదు. నేను ఇంట్లో ఇంకా ఉండలేను అత్తయ్య గారు. నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను. మీరు మీ కోడలు ప్రీతితో హాయిగా ఉండండి. నేను ఎవరికి ఏమీ కాను. అమ్మా అనన్య, వద్దమ్మా, ఇలాంటి మాటలు నువ్వు మాట్లాడద్దు. నీకు ఈ కష్టం ఎంతో కాలం ఉండదమ్మా. నీకు ఎవరూ లేరని ఎందుకమ్మా అనుకుంటావు? నీకు నేనున్నాను. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వే నా కోడలివి. నీ కడుపులో పెరుగుతుంది ఈ ఇంటి వారసత్వం. నువ్వు అధైర్యపడకు. రోహిత్తో నేను మాట్లాడతాను. అత్తయ్య గారు. రోహిత్, నాన్న రోహిత్. రోహిత్, ఏంటమ్మా? రోహిత్, నువ్వోసారి అననే విషయంలో మనసు పెట్టి సరిగ్గా ఆలోచించాలి నాన్నా. మనసు పెట్టి ఆలోచించడానికి అసలు అది మనిషి అయితేనే కదమ్మా. రోహిత్, అనన్య నీ భార్య, ఈ ఇంటి కోడలు. అమ్మా, భార్య అంటే భర్త బ్రతుకుని పంచుకోవాలి. సంసారం అనే నావకి తెరచాపై జీవితం అనే ప్రయాణానికి తోడై నిలవాలి. కానీ అది నా బ్రతుకునే కాదు, ఈ కుటుంబ భవిష్యత్తుని కూడా కాలరాయడానికే ఈ ఇంటి గడపలో అడుగుపెట్టింది. అలాంటి దాని గురించి నేనేంటమ్మా మనసు పెట్టి ఆలోచించేది? అది కాదు రోహిత్, అనన్య ఎప్పుడో ఏదో తప్పు చేసింది అని ఇప్పుడిలా తనని పూర్తిగా కుటుంబం నుంచి వేరు చేసి చూడటం కరెక్ట్ కాదు నాన్న. అలా అంటే ప్రీతి కూడా ఒకప్పుడు ఈ కుటుంబాన్ని లెక్క చేయకుండా వెళ్ళిపోయింది కదా. మళ్ళీ తన తప్పు తెలుసుకుని వచ్చింది అని చెప్తే ఒప్పుకున్నావు కదా. ఆ అమ్మాయిని భార్యగా ఒప్పుకున్నావు. ఇప్పుడు అనన్య విషయంలో కూడా అలాగే ఎందుకు నాన్న ఆలోచించలేకపోతున్నావు? అమ్మా, ప్రీతి తప్పు తెలుసుకొని వచ్చిందని చెప్తే నేను ఒప్పుకొని కాపురం చేయడం లేదు. తనలో వచ్చిన మార్పు అబద్ధం కాదు. తన మనసులో ఎటువంటి మలినం లేదు కాబట్టి భార్యగా తనని నా మనసులోకి తీసుకున్నాను. కానీ నువ్వు కోడలంటున్నావే అనన్య, దానికంత సీన్ లేదు. దాని మాట విషం, మనసు సర్పం. దానితో జీవించే బ్రతుకు ఊపిరి ఉన్నంత వరకు గొంతులో బిగిసిన ఉలి లాంటిది. అంత చీకటే అమ్మా. అలాంటి దాన్ని ప్రీతితో ఎలా అమ్మా నువ్వు పోలుస్తావు? అమ్మా, ముందు దాని మాయలో నుంచి బయటికి రా. నీ మనసు నుంచి, ఈ కుటుంబం నుంచి అర్జెంటుగా దాన్ని బయటికి తోసేయ్. అప్పుడు ఆటోమేటిక్గా
ఈ ఇంట్లో అన్ని బాధలు సంతోషాలుగా మారిపోతాయి. అబ్బో, నా మొగుడు నన్ను సరిగా అర్థం చేసుకోవటం లేదే అనుకున్నాను. వేరే లెవెల్లో అర్థం చేసుకున్నాడే. రోహిత్, నువ్వు తన గురించి అనుకున్నదంతా గతం నాన్నా. తనిప్పుడు పూర్తిగా మారిపోయింది రోహిత్. అనన్య గురించి మరో విషయం కూడా నీతో చెప్పాలి. అది వింటే నువ్వు చాలా సంతోషిస్తావు నాన్నా. అనన్య ఇప్పుడు గర్భవతి నాన్న. తనకి 3వ నెల. అయ్యో, ఇప్పుడు రోహిత్ నిజం చెప్పేస్తాడా? అమ్మా, ఇప్పుడే ఇంట్లో వాళ్ళకి నిజం చెప్పేస్తాను, నువ్వు ప్రెగ్నెంట్ కాదని. ఏమని చెప్తావు? మీ అమ్మకు హార్ట్ స్ట్రోక్. ఇప్పుడు ఇది అబద్ధమని చెప్తే మీ అమ్మ చచ్చిపోతుంది. తనకి అది చెప్పి నువ్వు కట్టు కదని నువ్వు నమ్మావని అర్థమైంది. రోహిత్, అనన్యని దూరం పెట్టుకున్నానా? అమ్మని ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోనానా? కానీ నువ్వు ఒప్పుకోకపోతే మాత్రం లేదంటే ఈ విషం తాగి చచ్చిపోతాను. అమ్మా, అమ్మా, ఈ పరిస్థితుల్లో నీకు నేను నిజం కూడా చెప్పలేను. అమ్మా, ఇటివు. ప్లీజ్ అమ్మా, నేను నిన్ను బాధ పెట్టలేను. నాకు నీ తర్వాతే ఎవరైనా. మొగుడు గారు ఏంటి? మొత్తానికి మీ అమ్మగారి మీద గౌరవంతో నీ పెళ్ళానికి, అంటే ప్రీతి కాదు, నాతో కాపురానికి పచ్చ జెండా ఊపక తప్పలేనట్టుంది.